త్రాగుడు మానేయడం పోయింది. 3 కాళ్ళలో హానిలు ఉండేవి, హానిలు పోయింది. అక్కడ తిరిగితేనే అక్కడ లూజివీడు దైవ సేవకులు ప్రార్థన చేసినటువంటి స్థలంలో తిరిగితే ఆ నిద్రమత్తు పోయిందంట, ఆ త్రాగుడి వ్యసనం పోయిందంట. తర్వాత కాళ్ళకి హానిలు కొత్త బ్లేడ్లు తీసుకొచ్చుకొని కోసుకునేవాడంట. కానీ అవి లేవు ఇప్పుడు. మరి ఇంకా ఎక్కువగా కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. కనుక పిల్లరా, దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. మాసానికి ఒక్కసారి ఆ స్థలానికి వెళ్ళటానికి ఒక అవకాశం ఉంది. నీకు ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోవడం వలన కొన్ని మేళ్ళు నువ్వు పొందలేకపోతున్నావు. నీ కుటుంబంలో సోదరులు సమస్యలు ఎదురవుతున్నాయి. కనుక అది గ్రహించాలి. నీ ఆలోచన, నీ నీతి పక్కన పెట్టి దేవుని ఆలోచనకి లోబడినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీకు కార్యాలు, ఆయన దక్షిణ హస్తము నీ పక్షాన చాపి నీకు గొప్ప మేలు, ఆయన గొప్ప సాహస కార్యం చేయగలిగినటువంటి దేవుడు కనుక మృతుల్లో నుంచి కూడా లేపగలిగిన సమర్థుడు ఆయన. కనుక మనం అలాగా మన పితరులైనటువంటి వారు త్యాగపూరితులై వారు చేసిన త్యాగము, వారి ప్రార్థన ఫలితము మనం అనుభవించడానికి మనం సంకుచితమైన భావాలతో ఉంటున్నాం. కానీ ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్ళగలుగుతామో ఆ మేలు మనం తప్పనిసరిగా పొందుకోగలుగుతాం. మంచిదండి. ఇలాగా అందరూ సాక్ష్యము ప్రతి ఆదివారము చిన్న చిన్న సాక్ష్యమైన దేవుడు ఆ వారంలో, ఆ నెలలో నీకు ఏ మేలు చేశాడో అది మీరు చెప్పాలి. లేదా ఏ మేలు చేయకపోయినా కానీ నేను ఈ వ్యవస్థలో ఉన్నాను, ఇలాంటి తలంపు నాకు వచ్చింది, దాని గురించి ప్రార్థన చేసుకుంటే ఇది నాకు విడుదల వచ్చింది, అలాగా ఈ సమస్యలో ఉన్నాను, నాకు ఇలాంటి మేలు జరిగింది అని మేలు లేకుండా ఉండవు. తప్పనిసరిగా దేవుడు మేలు చేస్తాడు. అలాగా మనం చెప్పగలిగినప్పుడు, దేవుడు చేసిన మేలును నువ్వు మరవకుండా చెప్పగలిగినప్పుడు దేవుడు నీ పక్షాన ఆయన ఉంటాడు. సరే, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు. అయితే మీరు యేసును గురించి విని ఆయన అందరి సత్యము ఉన్నట్టుగానే ఆయన ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కాదు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని కోరికగా విడిపబడిన నవీన స్వభావం ధరించుకోవలెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరవచ్చండి. మహోన్నతుడు అయిన మా ప్రభువా, ఈ పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ మాసంలో ఈ 4వ ఆదివారము మీ సన్నిధిలో ఈ ఉదయకాలము గడిపే భాగ్యం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను నాయన. మా ప్రియులందరినీ సమకూర్చిన రీతిగా స్తుతిస్తున్నాను. ఇంకా రావాల్సిన వారు ప్రభువా రాలేకపోయారు. తండ్రి, మీ యొక్క ఆశీస్సులు, మీ దీవెనలు పొందుకోవడానికి ప్రభా వారికి ప్రేరణ దయచేయండి. మా అందరి పట్ల మీ యొక్క కృప చూపించండి. మీ తట్టు నేను చూసి ప్రభా మీరు అనుగ్రహింప చేసే ఆ యొక్క దీవెనలను మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మేము మేల్కొల్పబడటానికి కృప చూపించండి.
మాట్లాడే వారికి శక్తినిచ్చి, ప్రభా వినువానికి వినబుద్ధినిచ్చి మీరే మహిమకంతా పొందుకుని ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వారానికి 7 రోజులు, 7 రోజుల్లో 6 రోజులు మనం పని చేసుకుంటాం. 6 రోజులు పని చేసినా కానీ అస్తవ్యస్తమే. 6 రోజులు పనిచేసేది శరీరము కొరకు. శరీరానికి 6 రోజులు పనిచేసి సంపాదించినటువంటి సంపాదన ఇంకా చాలా నమ్మకట్టుగా ఉంటుంది శరీరం. 7వ రోజు కూడా పని చేద్దాం అని అనిపిస్తుంది. అనిపించి ఏం చేస్తుందంటే ఆ 7వ రోజు కూడా పని చేసి సంపాదిస్తుంది, కానీ అస్తవ్యస్తంగానే ఉంటుంది. కానీ వారానికి ఒక్కరోజు దేవుని యొక్క సన్నిధి, విశ్రాంతి దినము, దేవుని సన్నిధిలో గడపటం. ఆ దినము విశ్రాంతి దినము దేవుని మహిమ కొరకు దేవుని సన్నిధిలో గడపగలిగినట్లయితే ఆ ఒక్కరోజు యొక్క దేవుడు నీకు ఇచ్చే దీవెన, ఆశీర్వాదము, సమృద్ధి ఆ వారం అంతా కూడా సమృద్ధిగానే ఉంటుంది. ఈ సత్యాన్ని మనము గుర్తించలేము. ఆ ఒక్కరోజు ఆశీర్వాదము, ఆ ఒక్కరోజు దీవెన, ఆ వారం అంతా కూడా సంతోషాన్ని, ఆనందాన్ని, దీవెనని దేవుడు మనకిస్తాడు. దాన్ని మనం అనుభవిస్తాం కనుక. కానీ ఈ దినం విడిచిపెట్టేసి 6 దినాలు చాలక ఇంకొక దినం తెచ్చుకున్నా కానీ ఆ దినం కూడా ప్రభు దినాన్ని కూడా దొంగిలించి ఏం చేస్తున్నాం మనం చెప్పండి. కానీ ఏముండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఇంకా ఏమీ ఉండదు. కనుక పిల్లరా, ఆదివారం పరిశుద్ధ దినము మనం కేటాయించుకున్నాం, పునరుత్థాన దినము కనుక తప్పనిసరిగా ఆదివారాన్ని మనము ఎలాగా పరిశుద్ధంగాను ఆచరించే వారంగా మనం ఉందాం. ఈరోజు మనం దేవుని కొరకు, దేవుడి కంటే గొప్పవాడు మనం చెప్పండి. దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినాన విశ్రమించాడు, విశ్రాంతి తీసుకున్నాడు. కనుక మనం ఏం చేస్తున్నాం? మరి దేవుని నమ్మినటువంటి వారు, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారు, దేవుడిని యెహోవాను వెంబడిస్తున్నటువంటి మనము 6 దినాలు మనం పనిచేసి ప్రభు చెప్పిన వాక్య ప్రకారంగా మనము జీవించబద్దులమై ఉన్నాము. వాక్యము అగ్ని వంటిది అని వ్రాయబడి ఉంది కదండి. వాక్యము అగ్ని వంటిది. ఆ వాక్యము వాక్యమే కదా. బైబిల్ వాక్యమే కదండి. వాక్యము, ఈ వాక్యం అగ్ని వంటిది కదా. మరి మనం ఏం చేస్తుంది? అగ్ని కాల్చాలి కదా. మరి అగ్ని, మన వాక్యాన్ని పట్టుకున్నాం కదా, కాలిపోతున్నామా? కాలట్లా అంటే కాలిపోవట్లేదు కదయ్యా అని అనుకుంటున్నాం. కానీ వాక్యము ఇది శరీర మూలమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. కనుక వాక్యము, నా వాక్యము అగ్ని వంటిది కాదా అని మాట, అగ్ని వంటిది కాదా. కనుక దేవుని యొక్క అంటే వాక్యం కూడా సెలవిస్తుంది. యోహాను ఏమంటాడంటే, నేను నీటిలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, శ్రేష్ఠుడు, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిసము ఇస్తాడు అని చెప్పాడు. కనుక మనం పొందవలసినటువంటి బాప్తిసము నీటిలోన, అగ్నిలోన, పరిశుద్ధాత్మలోన. కనుక పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని వాడు పొందుతున్నారు. ఆది అపోస్తలుల కాలంలో వారు ఏం చేశారంటే, అపోస్తలులైనటువంటి వారు సంఘము ప్రారంభించబడిన తర్వాత ఈ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అంగీకరించినటువంటి వారి పైన వారు చేతులు ఉంచినప్పుడు
పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నారు. కనుక పిల్లరా, ఇప్పుడు కొంతమంది చేతులు చూస్తే దెయ్యాలు పోతున్నాయి కానీ పరిశుద్ధాత్మ రాట్లా. అవునండి, కొంతమంది అని అన్నారనుకోండి, ఇలా అన్నారు, దెయ్యాలు పోతున్నాయి కానీ పరిశుద్ధాత్మ రావట్లా. సరే, ఏదేమైనా కానీ మనల్ని మనం విమర్శించడం కాదు, మనల్ని మనం పరిశీలన చేసుకోవడం మంచిది. పరిశుద్ధాత్మ ఎలా వస్తుందయా అంటే వాక్యం చెబుతుంది, పరిశుద్ధాత్మ లేకపోతే పాపము ఒప్పుకోలేరు, పరిశుద్ధాత్మ లేకపోతే సత్యములో జీవించలేరు, పరిశుద్ధాత్మ లేకపోతే ప్రార్థన చేయలేరు. కనుక పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధమైన జీవితము జీవించలేరు. కనుక నీకేం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ అని కావాలి. పరిశుద్ధాత్మ అంటే నేను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తుంది, పరిశుద్ధాత్మ నిన్ను గైడ్ చేస్తుంది. కనుక పరిశుద్ధాత్మ నీకు కావాలి. అందుకని పరిశుద్ధాత్మ కొరకు పాస్టర్ గారు మీరు చెయ్యి తల మీద నుంచి ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మ ప్రార్థన. ఆ దినాల్లో యోహాను, పేతురు యోహాను వచ్చి వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. అప్పటికి ఫిలిప్పు ద్వారా మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నటువంటి గాలిడి సీమోను ఏం చేశారండి, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిన సంగతిని చూసి ద్రవ్యం ఇచ్చి ఏం చేయాలనుకున్నాడు, ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని డబ్బు ద్వారా కొనుక్కోవాలనుకున్నాడు. అర్థం. కనుక ఈ దినాల్లో కూడా మనం కొన్ని విషయాల్లో ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎలా వస్తుంది. వాళ్ళు అంత శక్తివంతులయ్యారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా అంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నారు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ దేవాలయంలోనికి వెళ్ళేటప్పుడు అక్కడ భిక్షం ఎత్తుకునేటువంటి ఆ కుంటివాడు, అక్కడ పుట్టుక నుంచి కుంటివాడు ఆ మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడుతున్నాడు, అక్కడ భిక్షం ఎత్తుకుంటున్నాడు, తర్వాత మరలా ఈ మోసుకొని తీసుకొని వెళ్తున్నాడు. అయితే అతను భిక్షం ఎత్తుకున్న పేతురు యోహాను లోపలికి వచ్చేటప్పుడు అప్పుడు ఏమైనా దొరుకుతుందో అని భిక్షం అడుగుతుంటే అప్పుడు పేతురు ఏమన్నాడంటే మా వైపు తేలి చూడమన్నప్పుడు ఏమైనా ఎక్కువ ఇస్తారేమో అని అనుకున్నాడు. అంటే అన్నాడు, వెండి బంగారములు మా దగ్గర లేవు, మా దగ్గర ఏమీ లేవు లేదా. అలాంటి భక్తి అనేది ఏంటంటే డబ్బు కోసం కాదు, శరీరం కోసం కాదు, శరీర ఇచ్చ కోసం కాదు, శరీర కోరికలు తెచ్చుకోవడానికి కోసం కాదు, శరీర అవసరతల కోసం కాదు, కానీ నీతి కోసం. వారు నీతి కోసం నిలబడ్డారు కనుక వాళ్ళకి పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. వెండి బంగారాలు మా దగ్గర లేవు కదా, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అని అన్నప్పుడు అతను దిగ్గున ఏం చేశాడండి, లేచి నడిచి గంతులు వేస్తూ మందిరంలో దేవుణ్ణి మహిమపరిచినట్లుగా దేవుని వాక్యం ఉన్నది. లేదా అంత భక్తితో ప్రారంభమైన భక్తి నేటికి ఆ భక్తి విధానము ఎంతవరకు వచ్చిందండి చెప్పండి. 2000 సంవత్సరాలు దాటిపోయినాయి కదా, ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఆ భక్తి? ఆ రూపం ఏమైనా కనపడుతుందా చెప్పండి? ఆ రూపం ఏమైనా కనపడుతుందా? అయితే ఆ దేవుడు ఇప్పుడు లేడా? అవునండి, మంత్రులు మారుతూ ఉంటారు, మంత్రులు మారుతూ ఉంటారు. మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిపోయింది కదండి. 70 సంవత్సరాలు అయిపోయిందా? 79వ సంవత్సరం. ఎంతోమంది మినిస్టర్స్ వచ్చారు, ప్రధానమంత్రులు ఎంతోమంది వచ్చారు. కానీ అప్పుడున్నటువంటి కమాండ్మెంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక రాజ్యాంగాన్ని రాసి పెట్టుకున్నారు. కానీ దాన్ని ఫాలో అయ్యే విధానం ఎంతవరకు వచ్చింది? ఆ ప్రణాళిక ఎంతవరకు వచ్చింది? ఆ పంచవర్ష ప్రణాళిక ఎంతవరకు వచ్చింది? ఆ కమాండ్మెంట్స్ ఎంతవరకు వచ్చినాయి? ఆ రైట్స్ ఎంతవరకు ఉపయోగిస్తున్నారు? లేదు.
దిగజారిపోతుంది. భక్తి విధానంలో కూడా ప్రారంభ దినంలో వాళ్ళు ఎలాంటి భక్తి విధానాన్ని ప్రారంభించారంటే, ధనం లేదు మా దగ్గర, కానీ ఎవరున్నారు? నజరేయుడైన యేసు ఉన్నాడు. యేసు ఉన్నాడు. మరి యేసు ప్రభు ఉంటే దేనికోసం వెతకాలండి? వారం దినములు మనం భోజనం కోసం వెతుకుతున్నాం, ఒక్కరోజు ప్రభు కోసం వెతకలేకపోతున్నాం. వాళ్ళు పూర్తిగా అన్ని దినాలన్నీ కూడా ప్రభు కోసమే వెతికారు. వారి దగ్గర ఏమీ లేవు, కానీ వారి దగ్గర యేసు ప్రభు యొక్క శక్తి మాత్రము ఉన్నది. లేచి నడవమన్నప్పుడు దిగ్గున లేచి నడిచినట్లుగా కనబడుతుంది. కనుక ప్రియులరా, వారు తమ చేతులు ఎవరి మీద ఉంచారో అంతటి అభిషిక్తులయ్యారు. ఈ దినాల్లో మనం కూడా అభిషేకం అని అంటూ ఉంటారు కదా, అభిషేకించబడ్డామా? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నామా? చూడండి, అక్కడ మేమేం చేయాలి అని ఆ దినాల్లో వాళ్ళు కడమ శిష్యులు అడిగినప్పుడు, మీరు మొదట అపోస్తల కార్యములలో ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయవలను చేతమని పేతురు కడమ అపోస్తలుని అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు ప్రభు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందురు. ఏం జరగాలండి? ఏం జరగాలి చెప్పండి? మారు మనసు కంపల్సరీ. మారు మనసు కంపల్సరీ. ఈ మారు మనసు పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారయ్యా? మారు మనసు అంటే అంతా ఏమైపోయింది? పాత దినాల్లో వెన్నపూస తీసి చిరిగి కాస్తేనంట ఎంత దూరం వాసన వచ్చేది చెప్పండి? ఎంత వాసన వచ్చేదో అని అనేవాళ్ళు, అవునా కదా? అంటే పాత దినానికి ఈ దినాలకి ఉన్నటువంటి వంటకాల్లో కూడా రుచిలో తేడా వచ్చేసింది, భక్తిలో కూడా తేడా వచ్చేసింది, ఇంకా అమ్మకాల వస్తువుల్లో కూడా తేడా వచ్చేసింది. అంత కలితే, భక్తిలో కూడా కలితే, అంత కలితి భక్తి చేస్తున్నాం మనం. వాస్తవమైన భక్తి చేయట్లేదు. ఇది మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. మొట్టమొదటిగా ఏం చేయాలంట? మేమేమి చేద్దామని పేతురును ఆ కడమ అపోస్తలులను అడగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు ప్రభు నామమున బాప్తిసం పొందండి. కొందరు మారు మనసు పొందుతారు, బాప్తిసం తీసుకోరు. కొంతమంది బాప్తిసం తీసుకుంటారు కానీ మళ్ళీ పడిపోతారు. మారు మనసు పొందావు కదా నువ్వు, నీ మారు మనసు పొందాలి, బాప్తిసం. కొంతమంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు యొక్క బలలో పాల్పంచుకుంటారు. కొంతమంది ప్రభు బలలో పాల్పంచుకొని ఇది ప్రభు శరీరమని, ఇది ప్రభు యొక్క రక్తమని మనం తెలుసుకొని ఆ ప్రభు బలలో పాల్పంచుకుంటున్నాం. పాల్పంచుకొని కూడా మళ్ళీ ఏం చేస్తున్నాం? మళ్ళీ డౌన్ అయిపోతున్నాం. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీ మీదకి ఎలా వస్తుంది? అక్కడ అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుదురు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుదురు. ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ వరమును పొందకపోతే నీకు పాస్టర్ గారు చెప్పినా, లేకపోతే నాయకుడు చెప్పినా, సేవకుడు చెప్పినా, మనుషులు చెప్పినా, మనుషుల మాటే కానీ దేవుని మాట నీకు అర్థం కాదు. దేవుని మాట నీకు అర్థం కాదు. నువ్వు దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని నామాన్ని బట్టి నువ్వు ఆ యొక్క ప్రేమ, దేవుని వాక్యం ప్రకారంగా నువ్వు ప్రేమించిన మనిషిని ప్రేమించి, దేవుని ప్రేమించి వ్యక్తిని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమను బట్టి, ఆ వాక్యాన్ని బట్టి నువ్వు వ్యక్తిని ప్రేమిస్తున్నావు. కానీ వ్యక్తిని ప్రేమించి వాక్యాన్ని ప్రేమిస్తే వ్యక్తిత్వం అక్కడ ఉంటుంది. వాక్యాన్ని ప్రేమించి
వ్యక్తిని ప్రేమించినట్లయితే సంపూర్ణత ఉంటుంది. ఎందుకంటే వాక్యాన్ని ప్రేమించావు కనుక. వాక్యం అంటే ఎవరు? దేవుడు. దేవుడిని ప్రేమించావు కనుక నీవు నీ తోటి సహోదరుని ప్రేమించాలంటే పరిపూర్ణత ఉంటుంది. మనిషిని ప్రేమించావంటే మనిషి కోసం వాక్యాన్ని ప్రేమిస్తున్నావు, కానీ మనిషిని కోసం ఎవరి కోసం వస్తున్నావయ్యా? ప్రార్థన కంటే ఎవరి కోసం వస్తున్నావు? ఆయన ప్రేమించిన వాళ్ళ కోసం వస్తున్నాడు, అంతేగాని కనుక దేవుడి కోసం రావట్లా. కనుక వాక్యాన్ని ప్రేమించి మనిషిని ప్రేమించినట్లయితే అందులో దోషం ఉండదు. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిశుద్ధాత్మ వరం కావాలి. ఇది ఎలా వస్తుంది? ఈ పరిశుద్ధాత్మ వరాన్ని మనం ఎలా సంపాదించాలి అంటే ముందు చెప్పారు, అంటే ఈ 2 పాయింట్స్ జరగాలి. ఏంటి? మారు మనసు పొందాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కూడా మరి ఆయన ఏ మారు మనసు పొందాడు? ఎక్కడ ఆయన పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోవాలి అని అంటే యోహాను అంట నీకు యావత్తు ఇలా జరగవలసి ఉంది కనుక జరగని అని అంటాడు అంతే. అందుకని ఆయన బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. ఆయన పాపాలను ఒప్పుకున్నాడా యేసు ప్రభు? దాన్ని ఆయన ఒక ఆశ్రయంగా తీసుకుని రకరకాలుగా మాట్లాడాలి. ఎందుకంటే ఒక మాదిరి చూపించాడు దేవుడు. కనుక ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. మనం కూడా ఏం చేయాలి? బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? శరీరము పాప విషయమై అది సమాధి చేయబడుతుంది. శరీరము పాప విషయమై సమాధి చేయబడుతుంది. ఆత్మ నీతి విషయమై పునరుత్థానుడై తిరిగి లభిస్తుంది అనే అవగాహన. కనుక పాపము నా శరీరంలో చచ్చిపోయింది, అది సమాధి అయిపోతుంది అనే దానికి సాదృశ్యంగా మునుగుతున్నావు. తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నావు? తర్వాత లెగుస్తున్నావు అంటే మరి మునిగినట్టుగా ఉంటున్నారా? ఏమండి? బాప్తిస్మం అంటే ఏంటండి? మునిగి లెగుస్తున్నావు కదా. బాప్తిస్మం అంటే మునిగినట్టుగా ఉంటున్నారా? చనిపోయినవాడు ఎలా ఉంటున్నాడు? చచ్చిపోయా ఉంటున్నా ఎలా ఉన్నాడు? కానీ పాతి పెడుతున్నారు. చనిపోయినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? మృతులైనటువంటి వాళ్ళని పాతి పెడుతున్నారు. చనిపోయిన భూమిలోనే ఉంటున్నాడు. కానీ ఇక్కడ బాప్తిస్మం యొక్క సాదృశ్యం ఏంటి? పాప విషయమై చచ్చిపోయాను, ఆత్మ నీతి విషయమై తిరిగి లేచింది. అంటే శరీరము పాతి పెట్టబడి ఆత్మ తిరిగి లేచింది. అది పునరుద్ధాన శక్తి. అర్థమైందండి? ఆ పునరుద్ధాన శక్తి కలిగినటువంటి వారిలో దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉంటుంది. దేవుని ఆత్మ నిలిచి ఉండకపోతే అటు ఇటు అక్కడ చప్పట్లు కొట్టి ఆ రోడ్ల మీద ఏం చేస్తారండి? ఆ రోడ్ల మీద వెళ్తా ఉంటే ఇక్కడ చప్పట్లు కొట్టి ఏంటి ఎవరాళ్ళు? అటు మగ కాదు, ఆడ కాదు, ఈ భక్తి అంతా ఈ టైపులో ఉంది మనది కదండి. అటు క్రైస్తవుడు కాదు, ఇటు అన్యుడు కాదు. ఎలా ఉన్నాం మనం? వీళ్ళకి ఏమైనా విలువ ఉందా? ఆడవాళ్ళకైనా విలువ ఉంది, మగవాళ్ళకైనా విలువ ఉంది. అవునా కదా? ఉద్యోగాలు బట్టి విలువ వాళ్ళకి. ఏమండి? అది మాకేంటి ఈ బాధ? మాకు ఉద్యోగాలు ఎందుకు? మనకి ఈ బాధ. ఉద్యోగాలు అంటే ఆడవాళ్ళకైనా ఉద్యోగాలు ఇస్తారండి, అవునా కదా? మగవాళ్ళకైనా ఉద్యోగాలు ఇస్తారు. మరి నపుంసకులకి ఉద్యోగాలు ఇవ్వటం ఎక్కడ చూసారండి? మాకు ఏం చెప్తున్నారు వాళ్ళు? చప్పట్లు కొట్టుకొని రోడ్లు కొట్టుకొని నోళ్ళు కొట్టుకుని బతకరా అన్నారంట. ఎక్కడ కొట్టుకుని బతకాలి? నోళ్ళు కొట్టుకుని బతకాలంటే అంటే ఆ రోడ్డు మీదకి వెళ్ళి పోయే వాళ్ళని రోడ్లు కొట్టుకుని బతకరా అని. అలాంటి క్రైస్తవత్వం ఈనాడు కొనసాగుతుంది. ప్రియులారా, వాస్తవంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అర్థం కదా? ఈ సర్వసత్యము ఒకరికి తీర్పు తీర్చదు.
తను పరిశీలన చేసుకుంటుంది ఒకరికి. అందుకనే తీర్పు తీర్చు మనుషుడా, ఎవడైనాను సరే నిరుత్రుడవై ఉన్నావు. దేని విషయంలో నువ్వు తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నేరస్తుడని నీవు ఎరగవా? చెప్పండి, అని ఉందా లేదా? అని ఉంది దేవుని వాక్యము. కనుక మనం ఏ విషయంలో తీర్పు చేస్తున్నావు? నువ్వు ఎవరికి తీర్పు తీరుస్తున్నావు? నీ పొరుగువానికి నువ్వు తీర్పు తీరుస్తున్నావా? నీ ఇంటి వారికి తీర్పు చేస్తున్నావా? నీవు తీర్పు తీర్చుకుంటున్నావా? నీవు తీర్పు తీర్చుకున్నావంటే నీ యొక్క నీకు ఏ దోషం కానరాదే? ఈ దోషం నీకు కనపడుతుందా? చెప్పండి, దోషం లేదా? దోషం లేదా? ఉంది, కానీ నీకు కనపడుతుందా? కనబడుతుంది, కానీ దాన్ని కప్పిపుచ్చుతున్నావు. ఏం చేస్తున్నావు? దాన్ని కప్పిపుచ్చుతున్నావు. పిల్లరా, పరిశుద్ధ ఆత్మ ఉంటే నేను సర్వసత్యంలో నీకు నడిపిస్తుంది. నీలో ఉన్న పాపాన్ని ఏం చేస్తుంది? బయటికి నెట్టివేస్తుంది. కనుక ఆ పాపం బయటికి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, బయట పాపం ఉంది, లోకంలో పాపము ఉంది, కానీ పాపలోకంలోనే సంచరిస్తున్నావు నీవు. కానీ పాపం నీకు, చెప్పండి, పాపం నీకు అంటుకుంటుందా? ఎందుకని? పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఉన్నాడు. ఆ ఆలోచనలైనా, ఆ ఛాయలైనా, ఆ నీడైనా, ఆ వాసనైనా నీకు కలుగుతుందా? చెప్పండి. అర్థం చేసుకుందాం. నిజమైనటువంటి జయగీతం లేకుండా చేసే క్రైస్తవత్వం అంతా కూడా సగం అది సగం ఇది. కొంతమంది మనిషి ఏమో ఇక్కడ నుంచి ఇదంతా మనిషి, ఇక్కడ నుంచి ఇదంతా చేప. వాటిలో కనబడతా ఉంటుంది ఫొటోస్లో, కొన్ని ఫొటోస్లో. అవునండి. కనుక అలా ఉంటుందా? ఒకవేళ ఉంటుందేమో తెలీదు. సగం అది సగం ఇదా? సగం అడ్డు సగం ఇడ్డ, సగం లోకము సగం భక్త్య. ఆ భక్తిత్వమా అది ఏమన్నా పనికొస్తుందా? దేనికైనా దేనికి పనికిరాదు. కనుక పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాడు అని చెప్పేసి ఇక్కడ పేరు చెప్పాడు. చెప్తే ఎట్లా పొందుతారు ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని? ఒకసారి మన లోకాసు వార్తకి 11వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. లోకాసు వార్త 11వ అధ్యాయం చూడండి. ఆ 11వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాం. నీలో తండ్రి అయిన వాడు తన కుమారుని చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే పేరునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి జీవులను ఎదిగి ఉండగా. చూడండి, ఇక్కడ మీలో తండ్రి అయినటువంటి వాడు, ఒక కుమారుడు వచ్చి తండ్రిని ఏమడుగుతున్నాడు? చేపను అడుగుతున్నాడు. చేపను అడిగితే పామునిచ్చునా? అబ్బా, ఎంత చక్కగా చెప్తున్నారండి మాట. చేపను అడిగితే పామునిచ్చునా, గుడ్డును అడిగితే పేరునిచ్చునా. నీలో తండ్రి అయినవాడు అంటే మీలో అంటే ఎవరు? కూడా తను మినహాయించుకున్నారు కదండి. తను మినహాయించుకొని మీలో అంటే, ఓ మనుషులారా, మీలో తండ్రులైనటువంటి వారు చాలా మంది ఉన్నారు కదా. మీ కుమారులైనటువంటి వారు వచ్చి మీ కుమారుడు నేను చేపలు అడిగితే గమనించునా, సరే గుడ్డును అడిగితే పేరునిచ్చునా. చెడ్డతనమైన మీరే ఏది అడిగితే అది ఇస్తున్నారు కదా. ఏది అడిగితే, అవునా కదా, ఏది అడిగితే అది ఇస్తున్నారు కదా. చేపలు అడిగితే చేపను ఇస్తున్నావు, గుడ్డును అడిగితే గుడ్డును ఇస్తున్నావు కదా. అలాగనే ప్రభు చెప్పిన మాట ఇక్కడ, పరలోకమందున్న మీ తండ్రి, ఇక్కడ తండ్రి, ఇక్కడ శరీర తండ్రి, పరలోకమందున్న తండ్రి అని ఎవరన్నా మా ఆత్మీయ తండ్రి, తండ్రి నాకు పరిశుద్ధాత్మనేమా అని అంటే అడిగారు ఇస్తారా మనకి? అని చెప్పండి. కానీ మరి చేపల కూర కావాలంటే
తెచ్చి పెడతారు. అవును కదా అని మనము తండ్రిని అడగాలి. చాలా కొన్నిసార్లు అనుకుంటాం, ప్రభా మాకేం లేదు తినడానికి అంటే దేవుడు శరీర భౌతిక సంబంధమైన ఆహారాన్ని ఇవ్వగలడు. అసలు ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ అనే వరము, ఈ వరాన్ని మనం సంపాదించుకోవాలి. కనుక తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఏమిస్తారండి? పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా. ఎంతో నిశ్చయముగా అంటే దానికి ఏమన్నా డౌట్ ఉందా? ఏమండి చూద్దాం అని అన్నదానికి నీ ఎంతో నిశ్చయముగా ఇచ్చిన అన్నదానికి ఎంత ఉందండి? చూద్దాంలే అన్నాను. మొన్న ఒక అతను వచ్చి అయ్యా పెళ్లి అంటే సరే చూద్దాం నేను ఇస్తాలే డబ్బులు అన్నానంట. పెళ్లి రేపనంగా ఈరోజు డబ్బులు అడిగితే లేవన్నా. అది నిశ్చయమా? అది నిశ్చయమా? మనుషుల దగ్గర నుంచి వచ్చే మాటల్లో నిశ్చయమా? చెప్పండి. కానీ చెడ్డతరమైన మీరే మీ పిల్లలకు వారు అడుగు వాటిని మీరు ఇస్తున్నారు కదా. పర్వతమందు ఉన్నటువంటి తండ్రి, పరిశుద్ధులైనటువంటి తండ్రి తను అడుగువానికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ప్రియులారా, పరిశుద్ధాత్మ నీలో వచ్చినప్పుడు నీ కట్టులు మారుతాయి, నీ నోరు మారుద్ది, నీ వినికిడి మారుద్ది, నీ హృదయం మారుద్ది, నీ తలంపులు మారుతాయి, నీ దేహం అంతా మారిపోద్ది. విధమైన స్థితిలో అటు వస్తే అటు, ఇటు వస్తే ఇటు, ఏది రెల్లుపుల్లో వంగినట్టుగా, రెల్లుపుల్లో వంగిపోయినట్టుగా నీ బట్టి వంగిపోదు. సియోను కొండవలే స్థిరముగా నిలిచి ఉంటుంది. కనుక ప్రియులరా, మరి ఈ బొగ్గు నిప్పుగా మారాలి. ఈ బొగ్గు ఏమవ్వాలి చెప్పండి? మనం ఎలా ఉన్నాం? బొగ్గుగా ఉన్నామా, లేకపోతే నిప్పుగా ఉన్నామా? లేకపోతే సగం బొగ్గు సగం నిప్పుతో ఉన్నామా? చెప్పండి, ఎలా ఉన్నాం? సంపన్నతలోనికి వస్తున్నామా? కనుక ఈ దశ మారాలి, ఈ ప్రాచీన స్థితి మారాలి, ఈ యొక్క స్వభావము మారాలి. ఎవరు మారాలి అంటే నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు మారు. ఎవరు మారాలి? ఎవరు? నేను మారు అని ప్రశ్న ఎవరికి వేసుకోవాలి? అవును, ఎవరు మారాలండి చెప్పండి? నేను మారాలి, అంతే కదా. నేను మారాలి అంతే, నేను మారాలి అంటే నేనేం మారలేదు, నేనంతా ఐఎమ్ ఆల్ రైట్, నేనంతా బాగానే ఉన్నాను. కానీ ఎవరు మారాలి? ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక అతను 10 లక్షలు తీసుకున్నాడండి. ఏమండి? ఉద్యోగం ఇప్పిస్తాను ఆశ గుర్తించి ఏం చేశాడండి? 10 లక్షలు. ఆశపడ్డావా లేదా? దేనికి ఆశపడ్డాం? 10 లక్షలు ఉద్యోగం కోసం ఆశపడ్డాం. 10 లక్షలు ఎక్కడ అప్పు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇదిగో వెళ్ళిపోతున్నాం చూడండి, అక్కడ వెళ్ళిపోయి పోస్టింగ్ ఆర్డర్ వేసేస్తాం మేము. జిఎం మావాడే, జనరల్ మేనేజర్ మావాడే, రైల్వే మినిస్టర్ మావాడే, ఆర్డర్ వేసేస్తాను అని చెప్పేసి 10 లక్షలు తీసుకున్నాడు. 10 లక్షలు తీసుకొని ఏదైనా ఒక 4 రోజులు వెయిట్ చేయమన్నాడు. 4 రోజులు చూసేసరికి ఇదిగో రేపు 2 ఇళ్ళు వచ్చేస్తాను జనాలందరికీ. పిల్లలు కూడా మాట్లాడేసుకున్నారు, ఉద్యోగం వస్తున్నాయా అని అంటే వాళ్ళు ఏం చేశారు? 10 లక్షలకి 10 కోట్లు కట్నం. ఎంతండి? 10 కోట్లు కట్నం. ఎందుకంటే ఏ ఉద్యోగం అయ్యా? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అండి. డివిజనల్ ఆఫీసు ఒక క్లర్క్ లేకపోతే ఒక సూపరింటెండెంట్ అని 10 కోట్లు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ 10 లక్షలు ఇచ్చాడు. తెర చూసారు, నెల జరిగింది రాలేదు, 2 నెలలు జరిగింది రాలేదు, 3 నెలలు జరిగింది రాలేదు. ఏంటయ్యా అంటే నేను డబ్బులు ఇచ్చానయ్యా వాళ్ళకి, నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, చూస్తున్నాను, నేను కూడా చూస్తున్నాను, అందుకోసం చూస్తున్నాను. నన్ను ఏం చేయమంటా? మోసము, మోసము. డబ్బు తీసుకొని ఉద్యోగం ఇస్తామన్నారు. డబ్బు తీసుకొని రక్షణ పొందేది కాదండి. రక్షణ అనేది నువ్వు డబ్బు ఇచ్చి రక్షణ పొందేది కాదు. గాడి సింహం లాంటి భక్తి కాదు ఇది. మారు మనసు పొందు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము
నిబంధన చేసుకో దేవుని సన్నిధిలో. పాప విషయంలో నేను చచ్చాను, నీతి విషయంలో నేను తిరిగి లెగుస్తున్నాను అని చెప్పేసి అలాగ నువ్వు నిలబడగలిగినట్లయితే పరిశుద్ధాత్మ అనే వరము నీ మీదకి, పరిశుద్ధాత్మ అనే వరం కలిగిన వాడు. అబద్ధం ఆడమంటే చెప్పమ్మా, అబద్ధం ఆడమంటే చెప్పు, ఆడతారా? అబద్ధం ఆడమంటే ఆడతారా? వస్తుందా? పాపము చేయడు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అంటే అటు ఇటు ఉన్నామా? శరీర రూపం లేదా అంటే ఇప్పుడు ఎలాగా అంటే నిశ్చయిత ఎలా ఉన్నాయి? భౌతికంగా ఏం చేస్తున్నారు? చనిపోతే పెట్టెలో పెట్టుకొని తీసుకెళ్ళి సమాధి చేస్తున్నారు. అదే నిశ్చయిత నీకు ఎవరు వచ్చి తీసుకెళ్లారు? నీ ఆత్మని ఎవరు వచ్చి తీసుకెళ్లారు? అది నీకు తెలుస్తుందా? నీ దేహాన్ని ఎవరు తీసుకెళ్లారు? తెలుస్తుంది. కానీ నీ ఆత్మని ఎవరు తీసుకెళ్ళాలి? దేవదూతలు రావాలి. దేవదూతలు వచ్చి చెప్పు, నీ ఆత్మను తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి. కనుక ప్రాచీన స్థితి, ప్రాచీన స్వభావము ఏమైపోవాలండి? మార్పు చెందాలి. దేవుని వాక్యాన్ని ఎంతో వింటున్నాం మనం. ఎంతోమంది చక్కగా బ్రహ్మాండంగా చెప్తున్నారు వాక్యం, అది ఇది అని ఎంతో మంది అనుకుంటున్నారు. కానీ బుద్ధి మారిందా? స్వభావం మారిందా? ఈ ఆలోచనలు మారినాయా? ఈ చూపులు మారినాయా? ఈ స్వభావం మారిందా? మనుషులు చూస్తే చూపులు ఏమైపోతున్నాయి? చెదిరిపోతున్నాయి. ఏమైపోతున్నాయి అని చూడగానే ఆశ, దురాశ, చెడ్డ ఆశ. ఈ చెడ్డ ఆశ ఎక్కువగా పనిచేస్తుంది భూమి మీద. ఆశ చచ్చిపోవాలి. కనుక ఇక చూడండి రాయబడిన మాట, మీరు అలాగే క్రీస్తు నేర్చుకున్న వారు కాదు, మునపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయి ప్రాచీన స్వభావం. ఏంటండి ప్రాచీన? ఇంకా ఉందా పోయిందా ప్రాచీన స్వభావం? చెప్పండి, ప్రాచీన స్వభావం ఉందా పోయిందా? ఉందా పోయిందా? ఉందా పోయిందా? ఉందయ్యా, కొంచెం ఉందయ్యా, కొంచెం ఉందయ్యా, కొంచెం ఉందయ్యా అని చెప్తున్నాం మనం. అంతే చెప్తున్నాం, ఇంకా కొంచెం ఉందయ్యా. ఎప్పుడు తీసేస్తాం? అప్పు తీరిందా లేదా? అప్పు తీర్చావా లేదా? అప్పు తీర్చావా లేదా? నెల తీసుకెళ్ళి ఏదో దానికి 10 లక్షలు ఎవరికో దానం చేసినట్టుగా దానం చేసేది. నెల ఇక్కడ కష్టపడి 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 తిరుగుతున్నావా లేదా? ఇంకా ఉందా లేదంటే వాడు ఒప్పుకుంటాడా? అప్పు ఇచ్చిన ఒప్పుకుంటాడా? నీ దురాశ ఏమైంది? గర్భం ధరించి పాపానిగా ఉంది. ఇప్పుడు నువ్వు తెరవాలా లేదా? చెప్పండి. అయిపోయిందని ఎంతవరకు ఓర్చుకోమని అంటే ఓర్చుకుంటాడా? నా డబ్బు మొత్తం నాకు చెల్లించు. అయ్యా నేను ఎట్లా మోసపోయానయ్యా? ఎవడు మోసపోమన్నాడయ్యా నిన్ను? ఎవడు మోసపోమన్నాడు అని అంటాడా లేదా? కనుక మనము దురాశల వల్ల చెడిపోయి ప్రాచీన స్వభావము. అది దురాశ. దురాశ గర్భం ధరిస్తుంది. అర్థం కాదు. కనుక దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకోండి. ఏం వదులుకోవాలండి? చెప్పండి. ప్రాచీన స్వభావం దాన్ని వదులుకో. అది ఇంకా నీ ఎంత వస్తుంది? నీ ఎంత ఇంకా వస్తుందేమో. నన్ను వదిలిపెడతావా, నన్ను వదిలిపెడతావా, నన్ను వదిలిపెడతావా, నన్ను వదిలిపెడతావా అని అంటే నీకు నాకు బంధం లేదు, ఏనాడో తెగిపోయింది పో అని అంటావా? విడాకులు ఇచ్చి కూడా మళ్ళీ అడ్డే చూస్తాను ఇంకొక వ్యక్తిని తీసుకొని లేదు అంటాడు. మళ్ళీ విడాకులు ఇచ్చేశాడు, మనం ఇంకొక వ్యక్తిని చేసుకున్నాం, ఆ వ్యక్తితో నేను కాలం గడుపుతున్నాం. మళ్ళీ ఎవరికి వెళ్ళి చూస్తున్నాను? విడాకులు ఇచ్చినటువంటి వ్యక్తి గారికి వస్తున్నావా? లోకానికి విడాకులు ఇచ్చావు, అవునా కదా? లోకానికి విడాకులు ఇచ్చి మళ్ళీ ఏం చేస్తున్నా? మళ్ళీ దానికి వెళ్ళే చూస్తున్నా. నేను విడిచిపెట్టేస్తాం కదా.
దురాశల వల్ల చెడిపోయి ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై ఏమవ్వాలి? నూతన పరచబడాలి. నూతనత్వం రావాలి. దినదినానికి నూతన పరచబడాలండి. నిన్నటికి ఇవాళకి నీలో మార్పు కనబడదు. నిన్నటికి ఇవాళకి నీ ముఖం ఏంటి? చాలా నీ ఫేస్ ఏంటి అలాగా ఎలా ఉంది? చిక్కిపోయిన వాళ్ళు అయితే చిక్కిపోయింది అని అంటారు. నీ బాగుంటే వికసిస్తుంది అని అంటారు. కనుక దినదానికి ఏమవ్వాలండి? ఆత్మీయత నీలో నుంచి కనబడాలి. అది సంపూర్ణం కావాలి. నీలో నుంచి కనబడాలి, అది సంపూర్ణం కావాలి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారు. యథార్థమైన భక్తి ఏ భక్తి అండి? నీ భక్తి యథార్థమైన భక్తేనా? ఆలోచిద్దాం మనం. నీ భక్తి యథార్థమైన భక్తేనా? పిల్లరా, మన భక్తి యథార్థమైనదిగా ఉన్నా దేవుడు యథార్థవంతులుగా నేను చేశాడు. కనుక నేను యథార్థవంతులుగా చూడాలని చూస్తున్నాడు. కనుక ఆయన సహాయం నీకు అందించి దేవుడు మానవుని యథార్థవంతునిగా చేశాడు. వివిధ పత్రాలతోటి మానవుడు ఏమైపోయాడు? పత్రగుట్టయిపోయాడు. ఈ వ్యక్తిని మనం యథార్థవంతునిగా చేయాలి. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా. ఎట్లానండి? ఏ పోలిక అండి? మనం ఏమనుకోవాలి? మనం ఏమన్నా అనిపిస్తే చెప్పండి, ఏ పోలిక? దేవుని యొక్క పోలిక. నరుడు దేవుని పోలిక. దేవుని యొక్క పోలిక అంటే దేవుని పోలిక అంటే ఏంటండి? ఆయన లక్షణాలు, దేవుని యొక్క గుణ లక్షణాలు ఒక్కొక్కటి సమాజానికి కనపరచాలి. అందుకనే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడని రాయబడింది. అయితే ఆ దేవుడు ఏమన్నాడు? చెప్పే మాట ఏంటంటే, ఆ ప్రభు చెప్పిన మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీ లక్షణాలు, మీ గుణ లక్షణాలు ఎలాగా? నీతియు యథార్థమైనటువంటి భక్తి గలవారై దేవుని కోరికగా సృష్టింపబడిన నవీన స్వభావం. ప్రాచీన స్వభావమా, నవీన స్వభావమా? చెప్పండి. నవీన స్వభావం. ఇంకా పాతది కనబడుతుందా? మీరు చెప్పండి. పాతది కనబడకూడదు. ఇంకా పాతది ఏమైపోయింది? అది ఏమైపోయింది? ముంచి లేపాం కదా. ముంచిన తర్వాత ఏమైంది? పాతది అక్కడే విడిచిపెట్టాను. అక్కడే విడిచి వచ్చేస్తాం. మరి లేపిన తర్వాత చాలా మంది నమూనా బాప్తీసాలు ఏదో తీసుకుంటున్నారు, కానీ ఏదో బాప్తీసం తీసుకుంటున్నారు, వస్తున్నారు, కానీ స్వభావం మారలేదండి. నవీన స్వభావం, ప్రాచీన స్వభావంతో ఉంటున్నారు. కానీ ప్రాచీన స్వభావంలో నుండి భక్తి చేస్తుంటే ఇంకా ఏం ఇదివరకు ఏంటైనా కనబడి ఇప్పుడు కనపడకుండా దాచేస్తుంది. ఇదివరకు అమ్మో ఏమన్నా అనుకున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, భయపడేవాడు. ఇప్పుడు ఏమైపోయింది? నిర్భయం పెరిగిపోయింది. ఏం పెరిగిపోయింది? ఏముంది? ఏమనుకొని నిజం అలాంటి వారుగా తయారైపోతున్నారు ఇప్పుడు పాపం చేయడానికి. ఎందుకని? పాపానికి దాసుడు అయిపోయాడు. పాపం చేయడానికి భయపడటం లేదు దేవుని. కనుక పిల్లరా, అయితే ఒక్కసారి మనము ఈ యొక్క శక్తిని సంపాదిస్తామా, దేవునితో అనుబంధాన్ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో, ఏదో ప్రాచీన స్వభావం దినదినానికి ఏమైపోద్ది? అదేమైపోద్ది? అది పూర్తిగా నుంచి వెళ్ళిపోద్ది. నవీన స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. పరిశుద్ధాత్మ అనే వరము నీలో నిలిచి ఉంటది. పరిశుద్ధాత్మ వరము నీలో నిలిచుకుంటే ఆ వరం ఏం చేస్తుందండి? చెప్పండి. మా కథలో ఫోన్ చేస్తారు, అయ్యారు వనంలో ఉన్నావా పురంలో ఉన్నావా అని అంటాడు. ఫోన్ చేసి వనంలో ఉన్నావా పురంలో ఉన్నావా అని అంటాడు. వరం అంటే ఏది? చౌడవరం. పురం అంటే పెరంగపురం. అక్కడ ఉన్నావా ఇక్కడ ఉన్నావా అని అంటాడు. కనుక
మనం ఇప్పుడు పొలంలో ఉన్నామా పురంలో ఉన్నామా? ఏమండి కనుక ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు నమ్మదగిన వాడు. ఏ వ్యక్తి నమ్మదగిన వాళ్ళకు, నీ భార్యను నమ్మలేకపోయినా, నీ భర్తను నమ్మలేకపోయినా, నీ కొడుకును నమ్మలేకపోయినా, నీ కూతురుని నమ్మలేకపోయినా, నీ తల్లిని నమ్మలేకపోయినా, తండ్రిని నమ్మలేకపోయినా, దేవుడు మాత్రము చెప్పండి నమ్మదగిన దేవుడు. ఆయన చూసి, ఆయన వాక్యాన్ని చూసి అందరినీ ప్రేమిద్దాం మనం. కానీ మనం మనుషుల్ని ప్రేమించి మనసు పాటు చేసుకొని, మనుషులను ప్రేమించి ఆయనంట ఈయనంట ఇప్పుడు దాకా ఒకటిగా ఉన్నారు. మనుషులు ప్రేమించి మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చింది? ఈ 4 ఎద్దులకి ఏమొచ్చినాయి? 4 ఆవులకి, ఈ 4 ఆవులకి ఏమొచ్చినాయి? జ్ఞానం వచ్చింది కదండి. ఇప్పుడు ఎవరికి చిక్కినాయి ఈ 4 ఆవులు? అంతకుముందు 4 ఆవులు 4 ఆవులు ఒకటే మాట ఒకటే. ఈ 4 ఆవులు 4 దారులు అయిపోయింది. ఏమైపోయింది ఇప్పుడు? సింహం బట్టి ప్రియులుగా అలా ఉంది. మన బట్టి అర్థం చేసుకుందాం. కానీ ప్రాచీన స్వభావాన్ని ఏం చేద్దాం? పరిశుద్ధాత్మ అనే వరాన్ని సంప్రదించుకుని దాన్ని స్థిరపరచుకుందాం. అప్పుడు పాపము అనేది నీ దగ్గర ఓడిపోతుంది. పాపం నిన్ను ఓడించటం కాదు, పాపం నీ దగ్గర ఓడిపోతుంది. ఎందుకంటే లోకాన్ని జయించినటువంటి విజయము యేసు ప్రభువుది. కనుక మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా లోకాన్ని మనము జయించగలుగుతాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నామండి. 2 నిమిషాలు ఇంకా ఎక్కడున్నాం? పరిశుద్ధాత్మ వరాన్ని మనం బాప్తిస్మం తీసుకున్నాం. కానీ ఆ విషయంలో చచ్చిన విధానం కనపడతలేదు. నీతి విషయంలో ఆత్మ బ్రతికినట్టుగా కనపడతలేదు. ఈ 2 లేవు. ఏదో అటు ఇటు కానీ మనుషుల్లాగా నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. కనుక నీ మీద నేను నిర్దేశించుతున్నానని దేవుని వాక్యం. ప్రార్థన చేస్తామని ప్రార్థన చేద్దాం. ఎంతకాలం వాక్యం ఉన్నా మార్పు లేనటువంటి జీవితమేనా నీ జీవితము? సంపూర్ణంగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతున్నాం మనం. పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు నిశ్చయముగా అడిగినట్లయితే దేవుడు నీకు ఇస్తాడు. ఆ వరము నీలో స్థిరపడితే పాపం అనేది నీ దగ్గర నుంచి పారిపోతూ ఉంటుంది. పాపం నీ దగ్గరికే రాదు. ప్రార్థన చేద్దామండి. మీలో ఎవరైనా ప్రేరేపించబడ్డ వాళ్ళు చిన్న ప్రార్థన చేస్తారా? ఎవరైనా ప్రేరేపించబడ్డ వాళ్ళు స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఎవరైనా చిన్న ప్రార్థన చేయడానికి మీకు అవకాశం ఇవ్వబడింది. మీలో ఎవరైనా నిజమే ప్రభా, నాలో సరైనటువంటి రూపము రాని స్థితిలో నేను కనబడుతున్నాను,
పరిశుద్ధాత్మను పంపిస్తారని మీరు చెప్తూ ఉండగా ఆయన ఇంకా దాని కొరకు మీ సన్నిధిలో అడగలేని దానిగానే అయ్యా ఈ లోక సంబంధమైన శరీరానుసారమైన వాటిని అడుగుతున్నదానిగానే నేను కనబడుతున్నాను. దేవాలయంలో క్షమించండి. దేవా మీ పాదాన్ని పట్టుకున్నట్టున్నాను. ప్రభావం తల్లి దగ్గరికి వచ్చి బిడ్డలు మాకు అది కావాలి ఇది కావాలని ఎలా స్వతంత్రంగా అడగగలుగుతారో నైనా మరి ఆ విధముగా నేను కూడా మీ దగ్గర అడిగి పొందుకుని మీ నామాన్ని మహిమకరంగా నిలబడటానికి దేవాలకు సహాయం మీరే సహాయం చేయండి. నైనా ఇంకా ప్రభావంలో దురాశ చేత నేను ఎక్కడ పట్టబడకుండా నైనా మీరు సహాయం చేయండి. దురాశ అనేది అయా గర్భము ధరించి పాపముల కంటే పాపము నైనా మరణములకు దారి తీస్తుంది కదా ప్రభు. ఎలాంటి దురాశకి దుష్టుడికి నువ్వు చోటివ్వకుండా నైనా ప్రభు నీకు చోటిచ్చి నైనా నీ నామాన్ని మహిమకరంగా నిలబడటానికి దేవాలకు సహాయం చేయండి. పాదాలు పట్టుకుంటున్నాను ప్రభు. నైనా మీరు లోకములకు వేగై ఉన్నారని నైనా మీరు మాట్లాడిన విధానముగా నైనా అయ్యా మరి అట్టి ఎలుగుగా నేను మార్పు చెందడానికి నాకు సహాయం చేయని అడుగుతున్నాను. ఇంకా నేను చిటికలోనే నన్ను అడుగులు వేసుకుంటున్నాను. ఇంకా ప్రభు నాలో భక్తిహీనత అనేది కనబడుతూనే ఉన్నది ప్రభు. ఆయన స్థితిగంతటి నుండి నన్ను విడిపించి నైనా అయ్యా ఇదిగో నేను ఇంకా బొగ్గుగానే ఉన్నాను ప్రభు. నైనా నన్ను ప్రభు నైనా అగ్నిగా మార్చుకొని నైనా మీ నామానికి మహిమకరముగా అయ్యా ఇదిగో నైనా ప్రభు మరి ఈ బలహీనమైనటువంటి దేవ శరీరమును నైనా ప్రభు మహిమగల మీ సమరూపములోకి మార్చుకోమని దేవాలయం దయతో క్షమించి నైనా ప్రభు మీరే సహాయం చేయమని సమస్త మహిమగల ప్రభావం ఎల్లప్పుడూ మీకే చెల్లించుకుంటూ ఈ ప్రార్థన సేవము నడికి ప్రతిమగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దయచేసి కూర్చోనండి. పాట పాడుతుంది కదా.